ఎందరో మహానుభావులు. అందులో మనసుకు మాటలిచ్చిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 1955 మే 20వ తారీఖున అనకాపల్లిలో చేంబోలు సీతారామ శాస్త్రి గారు జన్మించి తన మొదటి సినిమా అయిన సిరివెన్నెలతోనే తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఆయన రాసినవి పాటలు కాదు, జీవితం. అక్షరాలు కాదు, అనుభూతులు. సామవేద సారం నుండి సామజ వర్గంలో వరకు ప్రతి పదంలో ఒక ఆశ, ప్రతి భావంలో ఒక దారి. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని సమాజాన్ని కదిలిస్తే, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అని దేశాన్ని కదిలించారు. జగమంత కుటుంబం నాది అంటూ ఈ ప్రపంచాన్ని ఒక వసుదైక కుటుంబంగా చూపిన మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన పాటలు మనకు చెప్పేది ఒకటే: జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆశను వదులుకోవద్దు. ఆయన పాటలు కేవలం మన చెవులకు వినిపించవు, మన మనసులో వెలుగులు నింపుతాయి. ఇలాంటి మహానుభావుల కథలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన పేజ్ని ఫాలో అవ్వండి. మీరు కోరుకున్న లెజెండ్స్ పేర్లను కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.